మేడ్చల్ జిల్లా దుండిగల్ వివాహిత కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ముందుగా రాజేష్ అనే వ్యక్తి ప్రాణాలు తీశాడని, అతనితోనే ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం బయటపడింది. వివాహేతర సంబంధం ఉంది, రాజేష్తో కాదు, ఆ ఇంటి యజమానితో అంటూ తెలుస్తోంది. మృతురాలు మెదక్ జిల్లాకు చెందిన స్వాతి భర్తతో విడిపోయి 2 కుమారులతో గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. ఇంటి యజమాని బోయ కిషన్తో స్వాతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రెండో పెళ్లి చేసుకోవాలని కిషన్ను ఒత్తిడి చేస్తూ వస్తుంది స్వాతి. అయితే స్వాతి అజమాయిషీ చూడలేక కిషన్ మొదటి భార్య బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇంత గందరగోళంలో అసలు ఈ గొడవలన్నిటికీ కారణం స్వాతినే అని భావించి స్వాతి అడ్డు తొలగించుకోవాలని అల్లుడు రాజేష్ మరొకరితో కిషన్ స్కెచ్ వేశాడు. ఆ వివాహిత యొక్క కొడుకు చూస్తుండగానే, ఆ కొడుకు కళ్ళ ముందే, చిన్న బాబు కళ్ళ ముందే స్వాతిని దారుణంగా వారు ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో కొంత అసలు ఎలా జరిగింది, ఎలా ఆ మహిళ ప్రాణాలు తీశారు అన్నదానికి సంబంధించి సమాచారం పోలీసులకు ఆ చిన్న బాబు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే భర్తతో దూరంగా ఉంటున్న తర్వాత చిన్న కొడుకు ఆ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటి యజమాని బోయ కిషన్తో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కొద్దిగా ఆ మహిళ అజమాయిషీ చేయడం మొదలుపెట్టింది. ఆ వివాహిత అక్కడ ఉన్నటువంటి రెంట్స్ తానే వసూలు చేస్తుందని, ఆ ఇంటి మీద కొంచెం పెత్తనం చెలాయిస్తుందని, ఈ విషయంలో ఆ ఇంటి యజమాని కిషన్కి ఆయన భార్యకి చాలాసార్లు గొడవలు కూడా జరిగాయని, ఈ నేపథ్యంలోనే ఆయన భార్య బలవన్మరణానికి కూడా ఒక సమయంలో ప్రయత్నించిందని, అసలు ఇంటి మీద అజమాయిషీ చేయడం ఏంటి, నా భార్య ఈ విషయంలో బాధపడి చివరికి బలవన్మరణం ప్రయత్నించడం ఏంటి, అసలు ఇంత ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల అని ఆలోచించినప్పుడు కేవలం ఆ యువతి వల్ల అంటూ ఒక క్లారిటీకి వచ్చారు వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఇక ఆ యువతే లేకపోతే, ఆ స్వాతి అనే మహిళ అక్కడ లేకపోతే ఈ గొడవంతా లేదు కదా అని చెప్పి అప్పుడు అతని అల్లుడు రాజేష్ అలాగే మరొక వ్యక్తి వారికి సుపారీ ఇచ్చి డబ్బుల ఆశ చూపించి ఆ యువతి ప్రాణాలు తీయాలని చెప్పేసి అడిగాడు. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ మహిళను ఆ చిన్న బాబు ముందే పట్టుకొని, ఒకరు వెనక్కి చేతులు విరిచి పట్టుకుంటే మరొకరు ఆ మహిళ గొంతు కోసి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం చెప్పింది ఎవరు? ఆ చిన్న బాబు. ఆ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తన కన్న తల్లి ప్రాణాలను తన కళ్ళ ముందే ఎవరో తీస్తే ఆ బాబు కొంచెం రేపు పెద్ద అయితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బాబు మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తాడు, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ బాబు మీద. ఎంతో కాలం దీని నుంచి బయటపడడానికి సమయం పడుతుంది ఖచ్చితంగా. వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ఆ మహిళ ప్రాణాలు తీయడం, సుపారీ ఇచ్చి మరి ముందుగా అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు రాజేష్ అనే వ్యక్తి, అతనితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉంది అనుకున్నారు అందరూ. ఆ రాజేషే ప్రాణాలు తీశాడని తెలిసిన తర్వాత ఆ మహిళతో రాజేష్కి వివాహేతర సంబంధం ఉంది, ఆ విషయంలో ఏవో గొడవలు అయ్యాయి, అందుకే అతను ప్రాణాలు తీశాడు అనుకున్నారు. కానీ ఇంకొద్దిగా విచారిస్తే అసలు విషయం బయటపడింది. రాజేష్తో కాదు, ఆ ఇంటి యజమానితో ఉంది వివాహేతర సంబంధం కిషన్తో అని అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఉన్నారు మా ప్రతినిధి. సంఘటనా స్థలం ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడి నుంచి పవన్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. పవన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు అక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. పవన్, ప్రతి ఒక్కరిని కూడా ఈ కాలనీ వాళ్ళని భయాందోళన గురి చేసింది. ఏదైతే ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాం, స్వాతి ఏదైతే ఇక్కడ రెంట్కుంటుందో అదే నివాసంలో ఉన్నాం. సో నిన్నటి వరకు కూడా ఇదంతా కూడా ఒక మిస్టరీగా మారింది, ఎవరు చంపారు ఏంటనేది. కానీ ఈ రోజులు పోలీసులు కాస్త కేసుని ఛేదించినట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే ఈ ఏరియా అంతా కూడా ఇంతకుముందు ఈ నివాసం ఉండేవారు, ఫ్యామిలీస్ ఉండేవారు, పైన వేరే కొన్ని ఫ్యామిలీస్ ఉండేది. ఏదైతే జరిగిన నిన్న ఘటన తర్వాత చాలామంది కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాలనీ మొత్తం కూడా ఇక్కడ సైలెంట్గా ఉన్న సిచ్యువేషన్. ఏదైతే
కేసులో మెయిన్గా ఉంది ఈ బిల్డింగ్ ఓనరే అనే విషయం బయటకు వచ్చింది. ఏదైతే కిషన్ బోయబోయిన కిషన్ అనే వ్యక్తిపై మెయిన్ అయితే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో అతనే మెయిన్ విక్టిమ్గా తేలిపోయింది. సో ఈ కేసులో అతని అల్లుడు రాజేష్ అండ్ మరొకరి సహాయం తీసుకొని కిషన్ దీనికి ఈ స్వాతి మర్డర్కి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. సో మొత్తం మీద ఈ కథ మొత్తం కూడా ఏదైతే స్వాతి గత 6 నెలల క్రితం తన భర్తతో నివాసం ఉంటూ అక్కడి నుంచి తన భర్తతో గొడవ చేసుకొని 2 పిల్లలు తీసుకొచ్చి ఏదో మనం బిల్డింగ్ చూస్తామన్నామో ఇదే బిల్డింగ్లో రెంట్కి తీయడం సెకండ్ ఫ్లోర్, ఏదైతే సెకండ్ ఫ్లోర్లో నివాసం ఉంటా ఉంది స్వాతి గత కొన్ని నెలలుగా. సో ఇదే క్రమంలో ఈ బిల్డింగ్ కూడా ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కొంచెం పై మెరుపులు దిద్దుకుంటా ఉన్న కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ ఇంటి నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్న ఈ స్వాతి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కిషన్ ఇల్లు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడికి స్వాతి వచ్చి ఇక్కడికి అద్దెకి దిగడం జరిగింది. ఇక్కడ దిగిన తర్వాత మెల్లమెల్లగా కాంటాక్ట్స్ పెంచుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటి ఓనరు కిషన్ తోటే అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. సో ఇదే విషయంపై కిషన్ మొదటి భార్య పరస్పరం రోజు ఇంట్లో గొడవలు పెరుగుతూ ఉన్నాయి, రోజుకి వారి మధ్య గొడవలు పెరుగుతూ ఉన్నాయి. కానీ స్వాతి మాత్రం నన్ను రెండో వివాహం చేసుకోవాలి, నన్ను కూడా మీ దగ్గరే ఉండాలి, నేను రెండో వివాహం చేసుకోవాలంటూ కిషన్పై పదే ఒత్తిడి తేవడంతో కిషన్ ఆ గొడవలు పడలేక ఇవన్నీ తాళలేక ఏదైతే కిషన్ అల్లుడు రాజేష్ ఎవరైతే ఉన్నారో మా ఇంట్లో అత్తమామల గొడవలు చూడలేక ఆగ్రహం వ్యక్తమై కిషన్ అతని అల్లుడు రాజేష్ మరొకరు సహాయం తీసుకొని స్వాతి హత్యకైతే ప్లాన్ ప్రకారం పండించారు. సో ఇదే బిల్డింగ్ లోపలికి సుమారుగా రాత్రి వేళ సుమారు 8:40 ఆ సమయంలో బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఈ కంప్లీట్ బిల్డింగ్ లోపల కంప్లీట్గా కూడా బ్యాచిలర్స్ ఉంటారు, కంప్లీట్గా బిల్డింగ్స్ కంప్లీట్గా కూడా ఈ రూమ్లో బ్యాచిలర్స్ ఉంటారు. ఒక స్వాతి ఒక్కతే ఇందులో ఉమెన్ ఇందులో ఉండడం జరిగింది, లేడీ ఉండడం జరిగింది. సో ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్వాతి లోపలికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి సుమారుగా 8:40 సమయంలో ఈ మార్గాన్ని కంప్లీట్గా ఈ బిల్డింగ్ మొత్తం కూడా సరౌండింగ్తో సీసీ కెమెరాస్ ఉండడం జరిగింది. కంప్లీట్గా మనం విజువల్లో చూసుకోవచ్చు. సో పోలీసులు మెయిన్ ఆధారంగా చెప్పుకోవాలంటే సీసీ కెమెరా అని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా విజువల్స్లో ఎవరైతే 2 వ్యక్తులు వచ్చి లోపలికి వచ్చి ఈ ఘటనా స్థలానికి మళ్ళీ కొంత సమయం తర్వాత బయటికి వెళ్ళిన విజువల్స్ అయితే కంప్లీట్గా రికార్డ్ అవ్వడం జరిగింది. సో పోలీసులు మెయిన్గా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే విచారణ జరుపుతా ఉన్నారు. సో ఆ రాజేష్ ఎవరైతే ఉన్నాడో ఆ కిషన్ అల్లుడు అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. మరొక వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు నందు. సో ప్రస్తుతం ఈ ఏరియా కానీ బిల్డింగ్ కానీ సీసీ కెమెరాస్ ప్రతి బిల్డింగ్ అను కూడా సీసీ కెమెరాలు ఉండడం జరిగింది. సో ఆ సీసీ కెమెరాలే ఈరోజు ఆ నిందితుల్ని పట్టించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఒక విషయం చెప్పుకోవాలంటే చుట్టూ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇదంతా కూడా బ్యాచిలర్స్, మరొక సీసీ కెమెరా కూడా ఉంది ఇక్కడ, మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. కంప్లీట్గా ఈ బిల్డింగ్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది. సో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ప్రతిదీ కూడా ఇందులో రికార్డ్ అవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మనం స్వాతి ఇంటి దగ్గరే ఉన్నాం. సో ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి లాక్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా విజువల్లో చూసుకుంటే భర్తతో విడిపోయి ఇక్కడికి వచ్చి 6 నెలలుగా ఇక్కడే ఉంటా ఉంది. సో కంప్లీట్గా ఈ సీసీటీవీ విజువల్స్ కూడా ఈ సర్వేలెన్స్ రూమ్ కూడా ఈ స్వాతి ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రూమ్ ఏదైతే ఉంటుందో మెయింటెనెన్స్ రూమ్గా ఉండడం జరిగింది ఇదంతా కూడా. సో దీన్ని స్వాతికి ఇవ్వడం జరిగింది రెంట్కి. కానీ రెంట్కి ఇచ్చిన ఓనరే కిషన్. ఈ కిషనే మెయిన్గా ఆడియో వినిపిస్తుందా పీసీఆర్? యా ప్లీజ్ కంటిన్యూ. ఏదైతే బిల్డింగ్కి ఈ రెంట్కి వచ్చింది, భర్తతో గొడవపడి ఈ బిల్డింగ్ ఇక్కడ ఏరియాకి వచ్చి రెంట్కుంటుంది. సో రెంట్కున్న ఓనర్స్ పైనే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతనిపై పదే ఒత్తిడి తేవడంతో ఆ మొదటి భార్యతో ఆ గొడవలు పడలేక విసిగిపోయిన కిషన్ ఇంతటి దారుణానికే తెగబడ్డాడు. సో లోపల ఒక కొడుకుతో అంటే ఒక పెద్ద కొడుకు సుమారుగా అతని వయసు 3 సంవత్సరాలుగా ఉంటుంది, అతన్ని హాస్టల్లో వేయడం జరిగింది. ఫస్ట్ కొడుకు ఎవరో చిన్న కొడుకు ఉంటారో అతనితో ఉండడం జరిగింది. సో కొడుకు చూస్తుండగానే ఆ స్వాతి పై దాడి చేసి కత్తితో అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే డోర్ లాక్ చేసి పెట్టడం జరిగింది. అందుకు కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం, ప్రతిదీ భయాందోళన గురయ్యారు. సో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత దారుణం జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రస్తుతం మీడియా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడి ఇక్కడి నుంచి పారిపోయిన సినారీ, ఎందుకంటే ఇంకేం జరుగుతుందో ఇలాంటి మర్డర్లు ఇంకేం జరుగుతాయంటూ కూడా భయపడుతున్నారు నందు. రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూసాం కదా, సుపారీ ఇచ్చి మరి ఆ ఇంటి యజమానే ఆ మహిళ ప్రాణాలను తీయించాడు.
కన్న కొడుకు ముందే, ఒక చిన్న బాబు ముందే అతని తల్లి ప్రాణాలు తీశారు ఆ దుర్మార్గులు. వివాహేతర సంబంధం ఒక కారణం అయితే, ఆ మహిళ వల్ల తమ కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని, తమ కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని భావించడం మరొక కారణం. ఈ అంశం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.